హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు సమ్మర్ వచ్చేసింది కదా! ఏదో ఒక స్నాక్ కావాలని అంటుంటారు. ఏదో ఒకటి తినడానికి. అలాంటప్పుడు ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15-20 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా! అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి కాదు. మిల్లుకి పట్టించిన పిండి. ఈ పిండిని 3 కప్పులు తీసుకోవాలి. మీరు కావాలంటే క్వాంటిటీ అన్నీ పెంచుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్ నుంచి తీసాం కాబట్టి బటర్ కొద్దిగా గట్టిగా ఉంది. దాంట్లో పెట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఇంచు అల్లంని పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇంతే అని కాదు, మీరు స్పైసీగా తినేటట్టు ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఒక గంట ముందు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును నానబెట్టుకున్నానండి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతది. మీరు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మనం చెక్కలకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవడం అండి. ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయింది కదా! ఇప్పుడు ఈ బటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా, గుల్లగా చాలా బావుంటాయి. ఒకవేళ మీ దగ్గర బటర్ గనక లేదనుకోండి, ఆయిల్ వేసుకోండి, పర్వాలేదు. వేడి వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. బటర్ అంతా పట్టించాక ఈ విధంగా అవ్వాలి. పిండి ముద్ద ముద్ద కడితే ముద్దలాగా కావాలి. అలా అయితే బటర్ అనేది కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా! శనగపప్పు వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలనమాట. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకున్నా కూడా ఫ్లేవర్, టేస్ట్ చాలా బావుంటుంది. ఉంటే మాత్రం తప్పకుండా సన్నగా తరిగి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము కొంచెం మంచిగే వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండికి ఇవన్నీ బాగా కలవాలండి. అలా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మన పిండి ముద్దలాగా తడుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, చన్నీళ్ళే వేసుకోవచ్చు. మనం బటర్ వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. చన్నీళ్ళు వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. మనం ఇలా ముద్ద కడితే ఈ విధంగా రావాలనమాట. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని మరీ నానబెట్టాల్సిన పని లేదండి. వెంటనే చేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ మనం అవి చేసుకొని పెట్టుకోవడానికి ఒక ప్లేట్‌కి ఆయిల్ వేసి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్ అంతా. ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకొని దీంట్లో ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకోవాలనమాట. ఇవి వెంటనే చేసుకొని వేసుకోవచ్చండి. ఒక వాయి అయిపోగానే ఇంకో వాయికి సరిపడా వేసుకోవచ్చు. మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో తీసుకోవాలి. మరీ పెద్దగా చేయరండి. వీటిని ఇలానే ఈ సైజులోనే చేస్తారు. జస్ట్ ముద్దను తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకున్నాక చేయితో ఇలా ఒత్తుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకుంటే మనకు వేళ్ళ అద్దులు కూడా దాని పైన ఉంటాయన్నమాట. మరీ సన్నగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకుంటేనే బావుంటుంది. మరీ లావుగా ఉన్నాయనుకో వేగడానికి చాలా టైం పడుతుంది. అలా అని మరీ సన్నగా వేసామనుకోండి విరిగిపోతాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలానే మీకు ఒక వాయికి సరిపోని చేసి పెట్టుకున్నాక అవి ఆయిల్‌లో వేశాక నెక్స్ట్ వాయికి వేసుకోవాలండి. అప్పుడే ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. లేదంటే గాలికి తడారిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మిగతా పిండి మీద మూత పెట్టి పెట్టుకోవాలి. బాగా వేడయ్యాక దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్‌లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలండి. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. లేదంటే మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి. లోపల మాత్రం ఉడకవు. మనకు చల్లారినాక మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లోనే బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. దగ్గరే ఉండి చూసుకుంటూ మనం ఒక వైపు ఇవి చూసుకుంటూ ఇంకో వైపు ఇంకొక వాయికి ఒత్తేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అలాగే నెల రోజులైనా పాడవ్వవండి వీటి టేస్ట్. చూడండి, ఇలా మంచి కలర్‌లోకి వచ్చాక
మనము ఆయిల్‌లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చాలా తక్కువ ఆయిల్‌నే పీలుస్తాయి. చూస్తేనే తెలిసిపోతుంది కదా! వాటికి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. మనం సేమ్ చెక్కలు ఎలా చేసుకుంటామో అలానే కానీ ఇవి చేయితో చేసే పని కదా! చాలా సింపుల్‌గా అయిపోతది. అలాగే కాలడానికే కొంచెం టైం తప్ప చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. ఇలానే నెక్స్ట్ వెంటనే వేసేసుకోవడమే. ఒక వాయి కాగానే ఇంకో వాయికి వేసేసుకోవడమే. ఇవి గూడా మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి. కొంచెం ఆగి అవి కొద్దిగా పైకొచ్చాకనే మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలానే అన్నీ చేసేసుకున్నాక వీటన్నిటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసి ఇవ్వొచ్చండి. ఈజీగా తినేస్తారు. మురుకులు ఎలా ఉంటాయో, చెక్కలు ఎలా ఉంటాయో వీటి టేస్ట్ కూడా అలానే ఉంటుంది. కానీ కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. డెఫినెట్‌గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మీరు మీ పిల్లలకి ఈసారి చేసి పెట్టండి. చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.